మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడము, ఈ చట్టం ద్వారా పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక ముస్లిం సంఘాలు, మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని అభిమానించే సెక్యులర్ సంస్థలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. ఇవాళ అనేక మంది కూడా న్యాయ పోరాటాల కోసం ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మరి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఏదైతే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఆర్టికల్ 13, ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30, ఆర్టికల్ 300A ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేదాని కోసం మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి కుట్రలు పన్ని మరి ఏదైతే ఈ చట్టాన్ని తీసుకురావడము, దీన్ని పూర్తిగా ఖండిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి న్యాయ పోరాటం కోసం సిద్ధమై మరి నిన్నటి దినం సుప్రీంకోర్టులో కూడా మరి ఏదైతే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. బహుశా 16వ తేదీ మరి దానికి సంబంధించిన హియరింగ్ కూడా ఉంది. దాంట్లోనే మా యొక్క రిట్ పిటిషన్ని కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పి కూడా మా యొక్క సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మరి రిజిస్ట్రార్ గారికి అభ్యర్థన చేయడం జరిగింది. మరి ఇవాళ ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, ఎందుకంటే ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పి మన రాజ్యాంగం మరి ఏదైతే కల్పించిన హక్కును మరి ఈరోజు కాలరాయడం జరిగింది. మరి అదే కాకుండా ఆర్టికల్ 25, 26 వాళ్ళ మతపరమైన ఏదైతే సంస్థలు ఉన్నాయో మరి వాళ్లే నిర్వహించుకోవాలి అని చెప్పి స్పష్టంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా ఈరోజు కాలరాస్తూ మరి ఈరోజు ఈ ఏదైతే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడము చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మరి అదే కాకుండా ఈరోజు ఈ చట్టం ద్వారా స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మరి లక్షలాది ఎకరాలుగా వక్ఫ్ భూములు ఉన్నాయి. మరి ఆ భూములను ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ వక్ఫ్ చట్టాన్ని
అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకురావడము, మరి ఇవాళ ఆ చట్టం తీసుకొస్తూ కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉందంటే ఇదేదో ముస్లిం మైనారిటీలకు మేలు చేసే విధంగా, ముస్లింలు అణగారిన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ చట్టం ఉంది అని చెప్పి మరి ఈరోజు ఏదైతే పార్లమెంట్లో మరి వాళ్ళకు సంబంధించిన మంత్రులు కానీ మరి ఎన్డీఏకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికే 10 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది. మరి ఈ 10 ఏళ్ల కాలంలో మరి ఏనాడైనా మరి మైనార్టీల, మరీ ముఖ్యంగా ముస్లిం మైనార్టీల గురించి మరి ఈ ప్రభుత్వం ఆలోచన చేసిందా? మరి ఈ 10 ఏళ్ల కాలంలో మరి వాళ్ళు ముస్లిం మైనార్టీలకు మేలు చేసే దాంట్లో వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్లారు? ఎందుకంటే మైనార్టీలు అంటే అణగారిన వర్గాలు. నిజంగా విద్యాపరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, ఆర్థిక పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, సామాజిక పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు, రాజకీయ పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు. మరి ఏదైతే ఈ వర్గాలు మరి ఈ రంగాల్లో వెనుకబడి ఉన్నారు కదా, మరి ఈ రంగాల్లో వాళ్ళకు ముందుకు తీసుకొచ్చేదానికోసం మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఏనాడైనా ఆలోచన చేసిందా? మరి ఎంత దారుణం అంటే ఒక్కరు కూడా ఈరోజు ఒక్క పార్లమెంట్ సభ్యుడు కూడా ఈరోజు మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి లేడు. ఇంత దుర్మార్గంగా మరి ఈరోజు ఈ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము మైనార్టీలను అణగదొక్కేదానికోసం ఈరోజు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈ రకంగా ఈ ప్రభుత్వం మరి మైనార్టీలను అణగదొక్కేదానికి మరి ఈరోజు ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చి మరి ఈరోజు మన మీద రుద్దేదానికోసం ఈరోజు పన్నుతున్న కుట్రలకు ఖచ్చితంగా ఈరోజు ప్రజాస్వామ్యవాదులు ఎవరైతే ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ సందర్భంగానే మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి న్యాయ పోరాటానికి సిద్ధమై మరి ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి, ఏదైతే రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి తరఫు నుంచి మరీ ముఖ్యంగా మైనార్టీ సోదరమణుల తరఫు నుంచి, మరీ ముఖ్యంగా సెక్యులర్ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరి తరఫు నుంచి కూడా మరి గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అదే కాకుండా మొన్నటి దినం మన రాష్ట్రానికి సంబంధించిన మైనార్టీ శాఖ మంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభియోగాలు వేయడం జరిగింది. ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 నాలుకల ధోరణితో ముందుకెళ్తుంది అని చెప్పి అభియోగం వేయడం జరిగింది. అభియోగం వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఈ బిల్లుకు వ్యతిరేకించింది, మరి రాజ్యసభలో ఈ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పి అభియోగం వేయడం జరిగింది. నిజంగా ఇది ఎలా ఉందంటే మంత్రి గారి మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. నిజంగా 2 నాలుకల ధోరణి మరి ఏ పార్టీ ఈ రాష్ట్రంలో అవలంబిస్తుంది? ఏ నాయకుడు 2 నాలుకల ధోరణితో అవలంబిస్తాడో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. మీ నాయకుడు మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. 2 నాలుకల ధోరణితో ఆయన వ్యవహరిస్తారు. 2 కళ్ళ సిద్ధాంతం ఆయనది. మరి ఆ రకంగానే మరి ఆయన ఈ
15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన సందర్భాల్లో మరి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో మరి ఆయన ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఆయన అవసరం తీరిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని విస్మరించారో మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఇవాళ ఈ సార్వత్రిక ఎన్నికలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనం అందరం చూశాం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి, మరి రైతులకైతేమి, మరి ఏదైతే మహిళలకైతేమి, విద్యార్థులకైతేమి, మరి అదేవిధంగా నిరుద్యోగ యువకులకైతేమి, మరి అందరినీ కూడా అనేక హామీలు ఇచ్చేసి మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు ఆయన 2 నాలుకల ధోరణితో మరి ఏ రకంగా మాట్లాడుతున్నారో మనం అందరం చూశాం. ఈ బడ్జెట్ చూస్తుంటే, ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు భయం వేస్తుంది అని చెప్పి ఈరోజు మాట్లాడే పరిస్థితి చూస్తున్నాం. మరి ఎన్నికల ముందు ఇదే నాలుకలతో ఆయన ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా కొనసాగిస్తూ కూడా మరి నేను ఏదైతే ఈరోజు చెప్తున్న సంక్షేమ పథకాలు కూడా మీకు అందిస్తాను, ఈ రాష్ట్రానికి సంపద సృష్టించి ఆ సంపద సృష్టించి మీకు ఈ సంక్షేమ పథకాలు అందిస్తానని చెప్పి మరి ఎన్నికల ముందు ప్రజలకు మాట ఇవ్వడం జరిగింది. మరి ఇవాళ చూస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏదైతే 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటాడు, మరి నేను ప్రపంచానికి పాఠాలు చెప్పిన వ్యక్తి అని చెప్తాడు. నేను కంప్యూటర్ని నేనే కొనుగొన్నాను, మరి సెల్ ఫోన్ని నేనే కనుగొన్నానని చెప్పే వ్యక్తి మరి ఎన్నికల ముందు ఈ రాష్ట్ర పరిస్థితి నీకు తెలియదా? ఈ రాష్ట్ర బడ్జెట్ నీకు తెలియదా? మరి నువ్వు ఏ రకంగా ఆ రోజు ప్రజలకు అన్ని హామీలు ఇచ్చావు? మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత తన పని అయిపోయింది, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను, ఇక ప్రజలతో నాకేం పని, ఇంకా 5 ఏళ్ల కాలము అని చెప్పి ఈరోజు ప్రజలను మరొక్కసారి మోసం చేసే ప్రయత్నము. అంటే ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు ఇతను మోసగాడు అని చెప్పి, వెన్నుపోటుదారు అని చెప్పి ప్రజలకు తెలుసు. కానీ అమాయక ప్రజలు మోసపోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా మరి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా కూడా కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపుకోకుండా ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు నేను మాటిచ్చాను, ఎన్ని కష్టాలైనా భరించి, ఎన్ని నష్టాలైనా భరించి నేను ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలి అనే ఒక చిత్తశుద్ధితో, ఒక తపనతో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి సంక్షేమ పథకాన్ని మరి ఒక క్యాలెండర్ పెట్టి మరి ఆ క్యాలెండర్ ప్రకారంగా మరి ప్రజలకు అందించడం జరిగింది. మరి ఆ సంక్షేమ పథకాలు అందించే దాంట్లో కూడా ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా, ఎక్కడ లంచాలకు తావు లేకుండా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, మరీ ముఖ్యంగా పార్టీలకు అతీతంగా కూడా మరి సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మరి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి మరి గర్వంగా చెప్పగలము. ఎందుకంటే గతంలో మనం చూసాం 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా కొనసాగిందో. జన్మభూమి కమిటీలు పెట్టి మరి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటారో మరి తెలుగుదేశం పార్టీ పచ్చ చొక్కాలు తొడుక్కున్న వాళ్లకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించిన పరిస్థితి. మరి అదే కాకుండా జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల్ని దోచుకున్న పరిస్థితి మనం గతంలో చూశాం. కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి, వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మరి ఎక్కడ కూడా ఎవరిని ఏదైతే తన మన అనే భేద లేకోకుండా
మరి అన్ని వర్గాల ప్రజలకు కూడా మరి వాళ్ళ ఇంటికి మరి సంక్షేమ పథకాలు అందించిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మరి అలాంటి పరిస్థితిలో మరి ఈరోజు మంత్రి గారు మరి ఈ రకంగా మాట్లాడము ఎంతవరకు సమంజసమో ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఇవాళ ఇదే వక్ఫ్ చట్టానికి సంబంధించి మరి అనేక పెద్ద మన మతపరమైన సంస్థలు కూడా జమియత్ ఉల్మా హింద్ అని చెప్పి మరి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరి అదే కాకుండా జమాత్ ఇస్లామీ హింద్ తబ్లిగీ జమాత్ మరి ఇలాంటి పెద్ద సంస్థల మరి ఎవరైతే వాళ్ళ నాయకులు కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. మరి ఈ వక్ఫ్ సవరణ బిల్లు రాబోతుంది, దీన్ని మీరు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది మైనార్టీలకు భంగం కలిగించే బిల్లు. గతంలో మన పూర్వీకులు ఏదైతే మనకు ఇచ్చిన ఆ చిరాస్తులను మరి ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం కాజేయాలనే ఒక తపనతో ఒక కుట్రలో భాగంగానే మరి ఈ సవరణలు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా మరి మీ యొక్క మద్దతు లేకపోతే మరి కేంద్రంలో మరి ఈ బిల్లు మరి గట్టెక్కే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ బిల్లుకు వ్యతిరేకించాలని చెప్పి కూడా అనేక సందర్భాల్లో మా మత గురువులు కలవడం జరిగింది. మరి ఆనాడు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకందరికి కూడా ఏదైతే అభయం ఇవ్వడం జరిగింది, మైనార్టీల మీద ఈగ కూడా వాలనీయను, మీకు ఎప్పటికూ నేను అండగా ఉంటాను, మీ ఏదైతే ఆస్తులను నేను కాపాడుతానని చెప్పి కూడా మరి వాళ్లకు అభయం ఇవ్వడం జరిగింది. మొన్నటికి మొన్న పవిత్ర మాస రంజాన్ మాసంలో మరి ఇఫ్తార్ విందులో కూడా మరి ఆయన మాట్లాడుతూ కూడా మరి ఇదే ప్రసంగాన్ని చెప్పడం జరిగింది. ముస్లింల మీద ఈగ కూడా వాలనీయను, మీ వక్ఫ్ ఆస్తులను నేను కాపాడుతాను, మీకు వెన్నెంటు నేను ఉంటానని చెప్పి మరి నమ్మబలికి మరి ఈరోజు తమ ఏదైతే పార్లమెంట్ సభ్యుల ద్వారా మరి ఏదైతే వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది కాదా 2 నాలుకల ధోరణి, ఇది కాదా వెన్నుపోటు రాజకీయాలు? అంటే ప్రజలకందరికీ కూడా తెలుసు వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి. ఎందుకంటే పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచి మరి ఆయన కష్టార్జితంగా మరి స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా కైవసం చేసుకున్నాడో ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. ఎందుకంటే చరిత్ర ఎప్పటికీ మాసిపోదు, చరిత్ర అనేది ఎప్పుడు చరిత్రగానే ఉంటుంది. మరి అలాంటి చరిత్రహీనుడు ఈరోజు చంద్రబాబు నాయుడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈరోజు మైనార్టీ మంత్రి గారు మరి ఎన్ఎండి ఫరూక్ గారు మరి అభాండాలు వేయడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఆయన చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు చెప్తేనే జేపీసీకి ఈ బిల్లును పంపించారంట. అయ్యా, చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత జేపీసీకి పంపించారని చెప్తున్నారు కదా, ఆ జేపీసీ మరి ఏదైతే ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళ ఏదైతే వాదనలను ఎందుకు వినలేదు, వాళ్ళ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు, వాళ్ళ విన్నపాలను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? మరి ఇది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అదే కాకుండా మేము 4 సవరణలు చేశాము, 4 సవరణలు చేయమని చెప్పి జేపీసీలో మరి చెప్పాము. ఆ 4 సవరణలు కూడా మరి వాళ్ళు చేయడం వల్ల ఈరోజు మైనార్టీలకు చాలా మటుకు మేలు జరుగుతుందని చెప్పి ఈరోజు అవాస్తవాలు మాట్లాడుతున్నారు. నిజంగా ఇవాళ ఏదైతే ఈ అమెండ్ అయిన ఏదైతే సవరణలు ఉన్నాయో ఎక్కడ ఒక్కటి కూడా వీళ్ళు ఏదైతే చేసిన ఏదైతే సవరణలు ఎక్కడ కూడా అమెండ్మెంట్లో లేవు. మరి ఈరోజు వాళ్ళు అంటున్నారు వక్ఫ్ యూజర్ని మేము తొలగించామని చెప్పి, వక్ఫ్ బై యూజర్ని తొలగించామని చెప్తున్నారు. ఎక్కడ కూడా తొలగించలేదు. వక్ఫ్ బై యూజర్ ఆ సెక్షన్నే పూర్తిగా తొలగించడం జరిగింది. ఎందుకంటే వక్ఫ్ బై యూజర్ అనేది అత్యంత ఇంపార్టెంట్ ఏదైతే యాక్ట్, అది ఏదైనా ఒక శ్మశానం ఉంటుంది,
ఒక దర్గా ఉంటుంది, ఒక మసీదు ఉంటుంది. అది గత దశాబ్దాలుగా మరి అక్కడ శ్మశానం వాడకంలో ఉంటుంది, ఆ మసీదు వాడకంలో ఉంటుంది. మరి అదే కాకుండా ఒక దర్గా వాడకంలో ఉంటుంది. మరి దానికి మనము పత్రాలు చూపించాలంట. ఒకవేళ పత్రాలు చూపించలేని పరిస్థితిలో మరి అది వక్ఫ్ ఆస్తి కాదు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా రెండవది, మనకు గతంలో వక్ఫ్లో ఏదైనా ఇద్దరి మధ్య స్థల వివాదంలో డిస్ప్యూట్ వస్తే మనకు వక్ఫ్ సిఓ అనేది ఉంటుంది, వక్ఫ్ సిఓ గారు ఉంటారు. మరి ఆ సిఓ గారి కాడికి ఆ ఏదైతే వాదన వెళ్తాయి, మరి ఆ సిఓ గారి నిర్ణయం మేరకు ఉంటాయి. ఒకవేళ సిఓ గారి నిర్ణయం వాళ్లకు శిరోధార్యం కాకపోతే మరి వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఉంటుంది. మరి ఆ వక్ఫ్ ట్రిబ్యునల్కు వాళ్ళు వెళ్తారు. ఒకవేళ వక్ఫ్ ట్రిబ్యునల్లో కూడా వాళ్లకు న్యాయం జరగకపోతే మరి వాళ్ళు మరి హైకోర్టుని ఆశ్రయించవచ్చు, మరి అదేవిధంగా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించవచ్చు. ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. మరి అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఈ సవరణల ద్వారా మరి పూర్తి అధికారాలను ఈరోజు కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇదొక దుర్మార్గం. దీని ద్వారానే వాళ్ళ ఆలోచన ఇవాళ ఈ దేశ ప్రజలకు స్పష్టమవుతుంది. ఎందుకంటే రెవెన్యూ అధికారి, మరి జిల్లా అధికారి ఎవరైతే కలెక్టర్ గారు ఉంటారో మరి ఆ కలెక్టర్ ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తాడు? ఆ ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తాడు, ఆ ప్రభుత్వానికి మేలు చేసే దిశలో పనిచేస్తాడు. మరి ఆ సంస్థలకు మేలు చేయాలని ఏ కోశాన కూడా ఆలోచన చేయడు. ఇవన్నీ కూడా ఆలోచన చేసి మరి ఈ అధికారాలు కలెక్టర్కు కట్టబెట్టడం జరిగింది. మరి వీళ్ళు ఏదో కలెక్టర్ని తొలగించి పై స్థాయి అధికారిని నియమించమని చెప్పడం జరుగుతుంది. ఏ స్థాయి అధికారి ఉన్నా కూడా, కలెక్టర్ పై స్థాయి అధికారి ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వాళ్ళు మరి వాళ్ళ తీర్పులు ఉంటాయి. మరి దీని ద్వారా స్పష్టమయ్యేది ఏంటంటే రాబో రోజుల్లో వక్ఫ్కు సంబంధించిన ఏదైతే స్థలాలు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకునే దాంట్లో ఇదొక అడుగు ముందుకు వేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా ఇంకొక సవరణ వాళ్ళు చెప్పారంట, 6 నెలల కాలం మీ వక్ఫ్ సంబంధించిన ఆస్తులకు సంబంధించి ఏదైతే మీ పేపర్ డాక్యుమెంటేషన్ 6 నెలల లోపల అప్లోడ్ చేయాలి అని చెప్పి మరి ఈ సవరణ చట్టంలో తీసుకురావడం జరిగింది. వీళ్ళేమంటున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు మేము 6 నెలలు కాదు ఇంకా కొద్ది సమయం ఇవ్వాలి అని చెప్పి కోరడం జరిగింది అని చెప్తున్నారు. అంటే 6 నెలలు ఇచ్చినా ఏంటి, ఒక నెల పొడిగించి ఇంకొక 2 నెలలు పొడిగించినా కూడా ఖచ్చితంగా వాళ్ళు డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. పూర్తి ఆధారాలతో సహా వాళ్లకు ఏ విధంగా ఆస్తి సంక్రమించింది, డాక్యుమెంట్స్ అన్నీ కూడా పొందుపరచాలని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ సవరణలు ఎక్కడ కూడా ఏ రకంగా కూడా మరి ముస్లిం సమాజానికి ఉపయోగపడేవి కావు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే 6 నెలలు ఇవ్వాలి, లేకపోతే ఇంకొక నెల 2 నెలల తర్వాత అయినా ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేని పరిస్థితిలో మరి అవి వక్ఫ్ ఆస్తులు కావు అని చెప్పి ప్రభుత్వం స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసుకుంటున్నా. మరి ఈ రకంగా అదే విధంగా వాళ్ళు 4 సవరణలు అన్నారు, కానీ ఇక్కడ 3 మాత్రమే చెప్పారు. చాలా ప్రధానమైనది ఏంటంటే మరి ఏదైతే వక్ఫ్కు సంబంధించి ఇది పూర్తిగా ముస్లిం మైనార్టీలకు సంబంధించి, ఎందుకంటే ఈ ఆస్తులన్నీ కూడా ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ఆస్తులు. ఇది మా పూర్వీకులు, మా ముత్తాతలు మరి ఏదైతే దానం చేసిన ఆస్తులు, అది వాళ్ళు కష్టార్జితం సంపాదించిన ఆస్తులు. మరి భవిష్యత్తులో మరి అది ఈ సమాజానికి ఉపయోగపడాలి, మరి ముస్లిం అణగారిన వర్గాలకు మరి దానికి ఉపయోగపడాలని చెప్పి మరి వాళ్ళందరూ కూడా ఎంతో దాతృత్వంతో మరి ఆ రోజు దానం చేసిన పరిస్థితి. మరి అలాంటిది మరి ఏదైతే అలాంటి సంబంధించిన దాని పర్యవేక్షణ కోసం మరి గతంలో ఒక బోర్డుని ఏర్పాటు చేయడం జరిగింది, అదే వక్ఫ్ బోర్డు. దాంట్లో ఈరోజు ఏం చేస్తుందంటే ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మరి ఆ వక్ఫ్ బోర్డులో కూడా మరి నాన్ మైనారిటీస్
ముస్లిం ఇతరులను ఇద్దరిని సభ్యులుగా చేర్చాలని చెప్పి కూడా ఇక్కడ సవరణ చేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు అనేక సంస్థలకు ఈరోజు బోర్డులు ఉన్నాయి. మరి వాళ్ళకు సంబంధించిన అనేక సంస్థలకు సంబంధించి ఈరోజు కమిటీలు ఉన్నాయి. మరి ఆ కమిటీల్లో మరి ఇతర సామాజిక వర్గాలకు వాళ్ళకు అవకాశం ఇస్తారా? మరి ఇది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది ఈ వివాదాలు సృష్టించాలి. వివాదాలు సృష్టించి మరి ఏదైతే ప్రశాంతంగా ఉన్న ఈ వాతావరణాన్ని కలుషితం చెయ్యాలి అనే ఒక ఆలోచనతోనే మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈరోజు కూటమి ప్రభుత్వం దుర్మార్గంగా ఆలోచన చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి ఈ సవరణలో ఇది ప్రజా వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం. మరి అలాంటి సవరణను ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు సమైక్యవాదులైతేమి మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఈరోజు వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఏదో కేవలం ఒక ముస్లింలు మాత్రమే వ్యతిరేకిస్తున్నామని చెప్పి కాదు. మరి ఈరోజు పార్లమెంట్లో మనం చూశాం, సుమారుగా 16 గంటల పాటు మరి వాదనలు జరిగాయి. మరి ఆ 14 గంటల పాటు అనేక మంది, కేవలం ముస్లింలే కాదు మరి అనేక మంది మరి పార్లమెంట్ సభ్యులు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు చాలా చక్కగా ప్రసంగించడం జరిగింది. మరి ఏ రకంగా రాజ్యాంగ ఉల్లంఘన చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించిన హక్కులను మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా ఉల్లంఘిస్తుందని చెప్పి కూడా మరి ఆనాడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఎంతో చక్కగా మాట్లాడడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి సెక్యులర్ స్వభావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉద్యమాలకు మరి వాళ్ళందరూ కూడా సహకరించడం జరుగుతుంది. ఈరోజు ముస్లిం మైనార్టీలకు అండగా ఈరోజు వాళ్ళందరూ కూడా నిలబడడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఇది రాజ్యాంగ ఉల్లంఘన, పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. మరి ఖచ్చితంగా ఈ బిల్లును వాపస్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మరి ఈరోజు న్యాయస్థానాల మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, మాకు పూర్తిగా విశ్వాసం ఉంది. మనకు న్యాయం జరుగుతుందని చెప్పి మాకు న్యాయస్థానాలపైన పూర్తి నమ్మకం ఉంది. కాబట్టే మరి ఈరోజు అనేక సంస్థలు కూడా ఈరోజు మరి ఏదైతే సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. మరి తద్వారా కూడా మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మరి న్యాయ పోరాటం చేసేదానికి సిద్ధమై మరి ఈరోజు నిన్నటి దినం మరి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ రాజ్యాంగ ఉల్లంఘన ఏదైతే యాక్ట్ ఉందో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి ఖచ్చితంగా వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మైనార్టీలకు ఎప్పుడు కూడా ఎక్కడ ఆపద వచ్చినా ఎప్పుడు ఆపద వచ్చినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలవడం జరిగింది. మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మైనార్టీల పక్షపాతి. ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూడా ఒకే మాట అంటుంటాడు, ఎక్కడ ఎప్పుడు ఎవరికి మీకు ఆపద వచ్చినా కూడా నేను అండగా ఉంటానని చెప్పి ఒక భరోసా కల్పించడం జరిగింది. మరి ఈరోజు ఈ రాష్ట్రంలోనే సుమారుగా 50 లక్షల మంది ముస్లిం మైనార్టీలు ఒక మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా మరి ఈరోజు చూస్తుంటే ఈ తెలుగుదేశం పార్టీ మరి దానికి సంబంధించి దానికి ఒత్తాసు పలుకుతూ ఈరోజు మన రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. దీనికి అనేక ఆధారాలు ఉన్నాయి. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఇబ్బందులు పడుతుంటుందో అప్పుడే మన కాంగ్రెస్ అధ్యక్షురాలు మరి షర్మిలమ్మ గారు మరి బయటికి వస్తారు, మీడియాకు ముందుకు వచ్చి మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కడ కూడా మరి షర్మిలమ్మ గారు మరి ఏదైతే అధికార పక్షం వాళ్ళు చేస్తున్న తప్పిదాలను ఎక్కడ కూడా వేలెత్తి చూపరు. మరి గతంలో ఎప్పుడో జరిగినటువంటి మరి అవే కేవలం జగన్మోహన్ రెడ్డి గారినే టార్గెట్ చేస్తూ మరి ఈరోజు షర్మిలమ్మ గారు మాట్లాడము మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా స్పష్టమైంది ఏంటంటే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం మరి ఇబ్బందులో పడుతుందో అప్పుడే షర్మిలమ్మ గారు బయటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. మరి అదే పరిస్థితి ఈరోజు కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ మరి ఈరోజు టీడీపీ రెండు పార్టీలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.
ఈరోజు సోషల్ మీడియా ద్వారా అయితేమి మరి ఈరోజు అవాస్తవాలు ప్రజలకు మరి అవాస్తవాలను చెప్పే రీతిలో ఈరోజు ఏం చెప్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్ఫ్ సవరణ బిల్లుకు మరి లోక్సభలో మరి వాళ్ళు వ్యతిరేకించారు, రాజ్యసభలో దాన్ని మద్దతిచ్చారని చెప్పి ఒక అవాస్తవాల్ని మరి ప్రజల ముందు మరి సోషల్ మీడియా ద్వారా ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకంటే గ్లోబల్ ప్రచారం చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, ఎవరిని ఎప్పుడు వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. గ్లోబల్ ప్రచారం ద్వారా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారని చెప్పి గ్లోబల్ ప్రచారం, మరి అలాంటి గ్లోబల్ ప్రచారాన్ని ఈరోజు తెరలేపడం జరిగింది. మీరు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ప్రజలందరూ కూడా చాలా వివేకులు, వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు టీవీలో చూశారు, సుమారుగా లోక్సభలో 16 గంటలు మరి ఆ వాదనలు జరిగాయి. అదేవిధంగా రాజ్యసభలో కూడా సుమారుగా 8 నుంచి 9 గంటలు వాదనలు జరిగాయి. ఏదైతే రాజ్యసభలో కూడా మా నాయకుడు శ్రీ వైవి సుబ్బారెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పాడు, మరి ఇది సుమారుగా 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడుతూ మరి ఇది రాజ్యాంగ ఉల్లంఘన బిల్లు, అంబేద్కర్ గారు ఏదైతే వాళ్లకు రాజ్యాంగం కల్పించిన ఏదైతే ఆర్టికల్స్ అవన్నీ కూడా ఉల్లంఘించే రీతిలో మరి ఈ యాక్ట్ అమెండ్మెంట్ ఉంది, ఖచ్చితంగా దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. తద్వారా ఓటింగ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 7 రాజ్యసభ సభ్యులు కూడా మరి ఈ వక్ఫ్ సవరణ ఏదైతే బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి మైనార్టీలకు అండగా ఉంటుంది. మరి ఖచ్చితంగా వాళ్ళకందరికి కూడా మీ హక్కులు కాపాడే దానికోసం మరి ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన ఎక్కడ జరిగిందో మరి ఆ రాజ్యాంగాన్ని కాపాడే దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ముందుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది.